అమ్మా అమ్మా డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేసిందంటమ్మా. వాడు నా తమ్ముడే. ఇంకా సేపట్లో ఇంటికి వచ్చేస్తాడంటమ్మా. డిఎన్ఏ ఓకే అయిందట్టుగా వచ్చిన మాలుడేనదిగో వచ్చేసినట్టున్నారు. బాబు తమ్ముడు బాబు కళ్యాణి ఇష్ట గుమ్మడిగా తీసుకురా. వస్తున్నా అమ్మగారు. అగ్గిపెట్టి తీసురావే. అమ్మగారు అగ్గిపెట్టి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మీ మావయ్యల దిష్టి, మీ అత్తయ్యల దిష్టి అన్ని నీ మీద నుంచి పోవాలయ్యా. ఒకసారి థూ అన్నానా? వీడి బిల్డప్పులకే మనం తట్టుకోలేకపోతున్నాం, పైగా వ్రతాలను హారతులను. ఇందా బయటపడి. అలాగే అమ్మగారు. పార్వతి, అబ్బాయిని లోనికి తీసుకెళ్లి మొత్తం వేషం మార్చేసేయి. అలాగేనండి. రా అల్లుడు, మీరు వెళ్ళనక్క, ఏర్పాట్లు చూడండి, మేము తీసుకొస్తాం కదా. ఒరే, నువ్వు చాలా మారిపోయావురా. అవును, చిన్నప్పుడు పిల్ల జమీందార్లా ఉండేవాడు. చిన్నప్పుడేంటి, ఎప్పుడు పిల్ల జమీందారే. ఆడు ఈడని ఆడేసుకుంటున్నారు, కత్తిలా ఉన్నారు. ఎవరి ఇల్లు? మా ముగ్గురు భార్యలు. మీ అత్తలయ్యా. అత్తలా మోడల్స్ అనుకున్నానులే. అలాగనే మేము కూడా మోసపోయాం. ఎంత అందంగా ఉన్నావో. బావా, ఎవరిల్లు? నీ మరదలు బాబు. అబ్బా, ఈ పక్క అత్తలు, ఈ పక్క మరదలు. వీడేంట్రా వరుసలు చెప్తే అల్లుకుపోతున్నాడు? వాడు అల్లుకుపోవట్లేదు, దున్నుకుపోతున్నాడు. అత్త పిలిచావా అల్లుడు? నన్ను పిలిచావా అల్లుడు? మీ ఇద్దరిని కాదు, నన్ను కదా అల్లుడు. అటు కదమ్మా, ఇటు. దున్నుకుపోవడమో దున్నుకుపోవడం మనకు పనవడం ముఖ్యం. ఆయన నువ్వు ఇటే ఉండు, ఇదే సేఫ్. నేను వెళ్ళిపోతా అయితే. వద్దు వద్దు, కూర్చో కూర్చో. అత్తలు రావయ్యా బాబు. బాబు, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, రెస్ట్ చేసుకుంటాను. పద. ఎవడాడు? మా అదృష్టానికి పట్టిన దరిద్రం. అబ్బా, అదేనయ్యా మీ అక్క కాబోయే మొగుడు. అంటే బావగారు అన్నమాట. దాని మీనింగ్ ఏంటో? మొత్తానికి సహకుటుంబ సహపరివారంగా మాయ చేసి మోసం చేశా. హాయి చేసిన వాళ్ళలో మన పెళ్ళాలు కూడా ఉన్నారు. అదే నా భయం. చాలు గాని, మన పిల్లల సంగతి మనకు తెలుసు కదా. భయపడాల్సింది వాడే, రక్షించాల్సింది కూడా వాడే. ముందుంటూ చూడు, వేద్దాం. మంత్రులు గారు, మా అబ్బాయి 15 ఏళ్ల కింద తప్పిపోయి ఇప్పుడు దొరికాడు. అబ్బాయి పేరు మీద అర్చన చేయించండి. అబ్బాయి నామధేయం చెప్పండి. కాళీప్రసాద్. కాళీప్రసాద్ నామధేయస్య సహ కుటుంబానాం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. సారీ విక్కీ, మమ్మీ డాడీతో గుడికొచ్చాను, ఇప్పుడు రాలేను విక్కీ, ఓకేనా? అదిరింది ఫిగరు. అర్థం చేసుకో విక్కీ. నో 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 ప్లీజ్ విక్కీ, సాయంత్రం కలుస్తాను కదా ఫ్రీగా. ఎవడ్రా నువ్వు? సాయంత్రం ఫ్రీ అన్నావుగా, అప్పటిదాకా ఆగలేను. కానీ నీ రేట్ ఎంత చెప్పాపా? పేమెంట్ ఆన్లైన్లో కాదు, లైవ్ లో ఇస్తా. షటప్, ఒళ్ళు బలిసిందారా? నన్నే కొడతావా? ఎంత ధైర్యమే నీకు? మీదే చెయ్యేస్తావురా? తమ్ముడు, వాడిని ఎందుకంటే కొట్టారు? వాడు చేసిన తప్పేంటి? వాడు ఆవేశపడటమే చేసిన తప్పు పార్వతి.
అక్కడున్న పరిస్థితిలో ఎవరికైనా ఆవేశం వస్తుందండి. నా నల్లరి చేసినందుకే డాడీ తమ్ముడు వాళ్ళతో గొడవ పడ్డాడు. నాకు తెలుసమ్మా, వీడు కూడా బజార్ రోడీలాగా ప్రవర్తిస్తే వాళ్ళకి వీడికి తేడా ఏంటి చెప్పు. డాడీ కళ్ళ ముందు ఎవడో ఒక్క మీద చెయ్యేస్తే కామ్గా ఉండడం నా వల్ల కాదు డాడీ. అదేరా నా భయం. నా ఆవేశం వల్ల చిన్నప్పుడు నిన్ను దూరం చేసుకుని 15 ఏళ్లుగా మీ అమ్మ నేను భరించిన నరకం చాలురా. ఇప్పుడు నీ ఆవేశం వల్ల నీకేదన్నా అయితే భరించే శక్తి మాకు లేదురా. అందుకే ఇంకెప్పుడు ఎవరి మీద చేయి చేసుకుని నా మీద ఒట్టేసి చెప్పు. కొట్టేస్తాను. అక్క మీద ఎవరు చెయ్యేసినా, నా పీక మీద కత్తి పెట్టి నన్ను కోసినా ఎవరికి ఎదురు తిరగన్నానా, ఎవరితో గొడవ పడన్నానా, నా ప్రాణం పోయేంత వరకు గొడవ పడనని ఒట్టేస్తున్నాను నాన్న. నాన్న ఏడుపురా. ఏమండి, ఉమ్, వాళ్ళు ఆవేశం తగ్గించాలంటే బిజినెస్ బాధ్యతలు అప్పచెప్పితే మంచిదేమోనండి. చాలా మంచి ఆలోచన పార్వతి. వాడి మార్పు కోసమని కాదు, ఎప్పటికైనా ఈ బాధ్యతలన్నీ వాడికి అప్పచెప్పాలి కదా. అదేదో రేపే చేస్తాను.